దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి. దేవుని కృప వలన ఈనాడు మనందరం సజీవులుగా ఉండి ఆయన ఆరాధిస్తున్నామంటే దేవుని యొక్క కృప. ఈరోజు దేవుని మాటలు అందించడానికి ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీరు వింటున్నారని ఆశిస్తూ ఈ మాటలను మీకు అందిస్తున్నాను. దేవుని మాటలు జుట్టుతేనే దారల కంటే మధురమైన మాటలను వినటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కాబట్టి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంను ప్రారంభించుకుందాం. తలలో వచ్చింది, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదములు కొందనాడు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నీ పాదములు కొందనాడు. తండ్రి, నీవు నిన్నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే గొప్ప తండ్రివి. ఈనాడు నీ సన్నిధిలో మేమందరము కూడి తండ్రి నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, నీ వాక్యాన్ని వర్ణించడంలో ఉండే ఆ యొక్క అద్భుతమైన అనుభవం ఎంతో గొప్పదిగా ఉంది తండ్రి. అయా, వినగల చెవిని, గ్రహింపగల మనసును దయచేయండి. వినిచున్న వాళ్ళు శ్రద్ధ కలిగి వినగలిగే శక్తిని వారికి దయచేయండి. కృపచూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త అందరికీ తెలిసిన మాటలు మాట్లాడుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 25 వరకు చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, ఇదందరికీ తెలిసిన సందర్భమే. ధనవంతుడు గురించి, అలాగనే దరిద్రుడైన లాజరు గురించి. ధనవంతుడు తనకు ఇష్టానుకరముగా జీవితాన్ని అనుభవిస్తూ, ధనవంతుడు తన జీవితంలో సుఖముగా అలాగనే ఏదైనా చేయగలను అనే విర్రవీగితనమును ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన ఉపమానాల్లో భాగంగా ఈ మాటలు మనం మాట్లాడుకుంటాం. దరిద్రుడైన లాజరు ధనవంతుడి యొక్క బల్ల మీద ఆ రొట్టె ముక్కలను తింటూ కురుపులతో, అక్కడ మనం గమనించినట్టయితే 21వ వచనం, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనక గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకి. దరిద్రుడైన లాజరును తనకు కురుపులు రావటము, అలాగనే తన జీవితంలో అన్నవలేని విధంగా, లేకపోతే తన జీవితంలో దరిద్రకరమైన దీనకరమైన స్థితిని మనం గమనిస్తున్నాం. ఒకానొక సమయంలో వీరి ఇరువురు మరణించటం జరుగుతుంది. గమనించండి, వీరి ఇరువురు మరణించగా ఈ మరణములో ఎవరు పరలోకంలో ఉన్నాడు, ఎవరు పాతాళంలో ఉన్నాడు అని మనందరికీ తెలుసు. దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. ఇద్దరు చనిపోయారు. కంఫర్టెడ్గా లేదు అయితే అనేసా. దేవుని వాక్యమును గమనించినట్టయితే, పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూసి, 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొనును నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ చూసారా, ఆ యొక్క దరిద్రుడి యొక్క నీళ్ళలో ఏలు పెట్టి ఆ నీటిని ఒక చుక్క లేక ఒక డ్రాప్ నాకు ఇచ్చినట్టయితే, నేను ఇక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, సేద తీర్చుకుంటాను అనే విధముగా ఇక్కడ ఆ నీళ్ళ డ్రాపు వదలమంటున్నాను. గమనించండి, ఇక్కడ క్వైట్ డిఫరెంట్ అయిపోయింది. అంటే బ్రతికినప్పుడు ఒక స్వభావంగా, చనిపోయినప్పుడు ఒక స్వభావంగా ఇక్కడ మనం గమనించవచ్చు. చనిపోయినప్పుడు
ఆ దరిద్రుడైన లాజరును గమనించినట్టయితే అబ్రహాం కుడిపార్శ్వములో ఉండగా ఇదిగో నీటి చుక్కను ఒక డ్రాప్ అడుగుతున్నాడు. అలాగనే 25వ వచనం మనం గమనించినట్టయితే అందుకు అబ్రహాము కుమారుడా, అప్పుడు అబ్రహాము తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నాడంటే ధనవంతుడిని చూసి ఒక మాట అంటున్నాడు. గమనించండి, నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు, ఇది యాతన నడుచున్నాడు. లోకములో డబ్బు సంపాదించడము కష్టపడటము తప్పులేదు, కానీ అమితమైన డబ్బు, అమితమైన ఆహారము, అమితమైన గర్వము మనిషికి నాశనకరముగా చూస్తాము. సామెతల గ్రంథములో ధనవంతుడి గురించి ఒక మాట ఉంది. సామెతల గ్రంథంలో మనం గమనించినట్టయితే సామెతలలో 10వ అధ్యాయము 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము అది చాలా ఉపయోగకరముగా ఉంటుంది. 13వ అధ్యాయము 10-11వ వచనం సామెతల్లో గమనించినట్టు, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేత కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. అందుకే ఏబు భక్తుడు అంటాడు, ఏబు భక్తుడు నరుని కాలము యుద్ధకాలము వంటిది కాదా అంటున్నాడు. నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా అంటున్నాడు. నరుని కష్టార్జితము, దేవుడు అంతటి వాడే ఒక మాటను జ్ఞాపకం చేసి ఉన్నాడు, కష్టించి ఫలితాన్ని ఆశించండి. కయ్యోను ఏబేలు విషయంలో కూడా వారి కష్టపడి దేవునికి ఇవ్వాల్సిన ఫలితాన్ని వాళ్ళు ఇవ్వదలిసినారు. ఈనాడు కయ్యోను విషయంలో ఏం జరిగిందో చూడండి, ఏబేలు విషయంలో ఏం జరిగిందో చూడండి. ఈనాడు మనము తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కూడా ఈనాడు దేనిని ఆశిస్తున్నాం. అందుకే భక్తులు అంటారు, నీ హృదయం ఎక్కడుండునో నీ ధనము అక్కడ ఉండు. నీ హృదయాన్ని బట్టి ధనము వేతన పడుతుంటుంది. ఒకానొక సమయంలో ఆకాను అనే వ్యక్తి ఇదిగో అయిష్టముగా లేక అవి విరోధకరముగా అవి తాకకూడదు అని దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పినప్పుడు ఆకాను అనే వ్యక్తి ఆకోరు లోయలో వేయబడటం మీ అందరికీ తెలుసు కదా. తన జీవితంలో ఆశించాడు. లోతు భార్య కూడా ఆశించింది. లోతు కూడా ఆశించి వెళ్ళిపోయాడు. ఈనాడు ఎవరు దేనిని ఆశిస్తున్నాం? దేవుని ఆశ్రయించి దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ మనం గమనించినట్టయితే దరిద్రుడు తగ్గించుకుని లోకంలో బ్రతికాడు. తనకిష్టానుసారముగా బ్రతకలేదు. ధనవంతుడు సైతము ఇష్టానుసారముగా విర్రవీగితనముగా బ్రతుకుతున్నారు. ఈనాడు ధనము లేని వారు తగ్గించుకొని బ్రతకగలుగుతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నీ హృదయం ఎక్కడుందో నీ ధనం కూడా కాబట్టి నీకున్న ధనాన్ని బట్టి నువ్వు గర్వించు. ఇక్కడ మనం గమనించినట్టయితే సామెతల గ్రంథములో మరో మాటను జ్ఞాపకం చేస్తాం. 14వ అధ్యాయం 23వ వచనం, ఏ కష్టము చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమి కారణం అన్న. ఒట్టి మాటకు లేమిడికి కారణం. వెర్రి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా డబ్బేదో సంపాదించాలనుకుంటున్నారు. కష్టము లేని జీవితంగా బ్రతకాలని ఆలోచిస్తారు. 16వ అధ్యాయం 26వ వచనం సామెతలు, కష్టము చేయని వానికి ఆకలి వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానికి తొందరపెట్టి. కష్టం చేసేవాడికి కడుపు నిండాలని ఆశగా వస్తాడు. కష్టం చేయకుండా వాడు ఆకలి కొనడానికి ఇష్టపడతాడు. దేవుడే కష్టపడమంటున్నాడు. కష్టము లేకుండా ఉచితముగా, ఈ మధ్య కొంతమందికి ఉచితముగా డబ్బు ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ దొరికితే డబ్బులు తీసుకుందామా అనే ఆలోచనతోనే ఉంటున్నాడే. కానీ కాబట్టి ధనవన్నీ చూసి గర్వించు. ఒకానొక సమయంలో యేసుప్రభు దగ్గరికి మార్కు సువార్త 10వ అధ్యాయంలో గమనించినట్టయితే ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి నేను వెళ్ళటానికి ఏమేం చేయాలి చెప్పండి అన్నప్పుడు, నీకున్నవన్నీ వదిలిపెట్టి ఇదిగో నన్ను వెంబడించమంటే ఆ యవనస్తుడు మొహం చిన్నపుచ్చుకుని, అతని ధనవంతుడు కనుక
ధనవంతుడై ఉన్నాడు కనుక మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈనాడు ఎంతోమంది నాకు ఏముందలే, నాకు అన్నీ ఉండలేని గర్వపు ఆలోచనలు, అహముతో బ్రతుకుతూ వారి జీవితాలు బ్రతుకుతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎటువంటి జీవితంలో ఉన్నాము, మనం మన జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకో. డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితము కాదు. జ్ఞాపకం చేసుకో, ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము. ఇదిగో దరిద్రుడైన లాజరు ఎట్లా ఉన్నాడు, తన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు దరిద్రకరముగా ఉన్నది, కానీ నిత్య జీవమునకు ఎప్పుడైతే అబ్రహాము కుడి పార్శ్వమునకు వెళ్ళి ఉన్నాడో, ఇదిగో ఈరోజు తనకి ఇష్టానుసారమైన జీవితం, ప్రభువుకి ఇష్టానుసారమైన జీవితాన్ని లోకంలో బ్రతుకున్నాడు. కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నెమ్మది పొందుచూ ఉన్నాడు. అక్కడ ఆ యొక్క ధనవంతుడైన వాడు యాతన పడుచున్నాడు. కాబట్టి నెమ్మదికి యాతనకి ఎంత వేరియేషన్ ఉందో గమనించి, నువ్వు నెమ్మది కలగాలని కోరుకుంటున్నావా, యాతనగా ఉండాలని కోరుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ పాదములకు వందనాలు తండ్రి, దయగలని తండ్రి, కృపగల దేవా తండ్రి. ఈ దరిద్రుడు లాజరు గురించి ఒక చిన్న మాటలు ఉపమానపూర్వకంగా చెప్పుకొని ఉండగా, మీరు చెప్పిన మాటల్లో ధనము ఎట్లా ఆశిస్తున్నామో, ధనము ఎవరికి కలుగును, కష్టము చేత ఉన్న వారికి కలుగును తండ్రి. ఆ కష్టము తండ్రి ఏమీ ఆశించకుండా ఫలితములో ఎలాంటి కష్టము ఉంటుందో ఆ కష్టాన్ని ఖచ్చితంగా అనుభవించి తండ్రి, ఏబు భక్తుడి ద్వారా పలకరించిన విధంగా భూమి మీద నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా అంటున్నాడు తండ్రి. యుద్ధం వంటి ఈ పోరాటంలో కష్ట సుఖాలను అనుభవిస్తూ కష్టముతో ఉండే ఫలితాన్ని మేము ఆశిస్తూ అయా యాతన పడే జీవితముగా మేము అనుభవించకుండా ఇదిగో నెమ్మది కలిగే జీవితంగా బ్రతకాలని ఆశించి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకొనుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయముగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.